అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకే జిల్లా ఒకే పేపర్, ఒకే జిల్లా ఒకే పేపర్, ఒకే జిల్లా ఒకే పేపర్. చదువుకోవడానికి పరీక్ష సమయాన్ని చదువుకోవడానికి పరీక్ష సమయాన్ని విద్యార్హతల పాత పద్ధతిలోనే విద్యార్హతల్ని పాత పద్ధతిలోనే. నిరుద్యోగులు కోరినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్ విడుదల చేసింది. అయినా నిరుద్యోగుల అభ్యర్థులు డిఎస్ అభ్యర్థులు రోడ్డెక్కారు. ఎందుకోసం అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడుకోవాలన్నారు. చెప్పండి, ఎందుకు రోడ్డెక్కారు? నేను నాకు వయో పరిమితి కోల్పోయినాం. ఎందుకంటే 2024 ఫిబ్రవరి 14వ తేదీ నేను డిఎస్కి అప్లై చేసుకున్నాను. ఆ ప్రభుత్వం ప్రకారం నాకు 44 ఏళ్ళు పెంచినారు. ఇప్పుడు మాత్రం 44 పెంచలేదు. 2024 44 ఏళ్ళు ఓపెన్ కేటగిరీకి, ఎస్సీ కేటగిరీకి 5 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 49 సంవత్సరాలు అవుతాయి. అయితే అప్పుడు పెంచితే ప్రామాణికంగా తీసుకున్నారు, కానీ ఇప్పుడు ప్రామాణికం చేయలేదు. కాబట్టి నేను ఏజ్ అర్హత కోల్పోయినాను. కాబట్టి మామూలుగా అయితే డిఎస్ ఓపెన్ చేయడానికి పోతే ఇన్క్వాలిఫైడ్ అని వస్తుంది. కాబట్టి ఫీజు కట్టిన వాళ్ళు అప్లై చేసుకొని చెప్పినారు. కానీ ఏజ్ లిమిట్ అనేది నాకు దాటిపోయింది. కాబట్టి నాకు ఏజ్ లిమిట్ అర్హత కల్పిస్తే నేను కూడా డిఎస్ రాసుకోవడానికి 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినాను. బట్ తీరా చూస్తే వయసు అనేది దాటిపోయింది. కాబట్టి నేను డిఎస్సికి వయసును కోల్పోయినాను. కాబట్టి నాకు ఈ 47 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీకి, అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి కూడా 5 సంవత్సరాలు సడిస్తే నేను కాబట్టి డిఎస్సికి అర్హుండి అవుతాను. కాబట్టి ఈ ప్రభుత్వానికి కోరుకునేది ఏమంటే, మీరు ఎన్నో మాటలు చెప్పి మొదటి సంతకం అనుకుంటా దాదాపు 10 నెలలు తీసుకొచ్చారు. ఈ 10 నెలల్లో ఏమైందంటే నా వయసు 10 నెలలు అయిపోయింది. కానీ నేను అర్హత కోల్పోయినాను. కాబట్టి ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే నేను డిఎస్ రాసుకోవడానికి అర్హుండి అవుతా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే, నిరుద్యోగులతో శలకాడం ఆడుకోవడం కాదు. కాబట్టి నిరుద్యోగులకి ఏవైతే ఉన్నావో సమస్యలను పరిష్కరించి డిఎస్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరిస్తే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పండి మేడం, ఎందుకోసం వాళ్ళకి మార్క్స్ యాడ్ అయిపోయాయి. అంటే కష్టపడిన వాళ్ళకి ఎక్కడ వాల్యూ లేదు. ఈజీగా అదృష్టం డిపెండ్ అయింది. అలాంటప్పుడు అలాంటి ఎగ్జామ్ మాకు ఎందుకు చెప్పండి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ చేస్తారు కానీ స్టేట్ సెలక్షన్ చేయదు కదా. కాబట్టి మీకు డిస్ట్రిక్ట్ ఒక పేపర్ ఉంటే చాలు. అంటే మీకు ఇప్పుడు జరిగేది ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్? మాకు డిస్ట్రిక్ట్ 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి 13 డిస్ట్రిక్ట్స్ పెట్టేస్తే సరిపోతుంది సార్. డేట్ ఒక డిస్ట్రిక్ట్ పెట్టినా సరిపోతుంది. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? దానివల్ల వచ్చి మీకు నష్టం ఏంటి? డేవైస్ పెడితే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఇస్తారు కాబట్టి జాబ్స్ నో ప్రాబ్లం సార్. ఒకవేళ ఒకరికి ఇప్పుడు ఇంతమంది ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ అన్నకు ఒక రోజు ఒక ఈజీ వచ్చింది, ఇతనికి కష్టం వచ్చింటది. అలాంటప్పుడు ఇతను కష్టపడి ఉంటాడు, ఇతనికి జాబ్ రాదు, అతనికి వచ్చింటది అంటే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తున్నారు, మాకు చేయట్లేదు. అక్కడ నామినేషన్ ప్రాసెస్ కూడా తీసేసారు. ఒక సెషన్ ఈజీ వస్తుంది, ఒక సెషన్ కష్టం వస్తుంది సార్. బట్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడు మనకు ఇన్ని సెషన్లు పెట్టే బదులు, ఎందుకంటే ఈ సెషన్ల వలన ఒకరు మార్నింగ్ సెషన్ తక్కువ వస్తుంది, ఊరికే మధ్యాహ్నం వచ్చి ఈజీగా వస్తుంది. దీని వలన మళ్ళీ దీనిలో నార్మలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఈజీ వచ్చిన వాళ్ళకు ఇంకా మార్క్స్ డిడక్షన్ అయిపోతున్నాయి. అది మార్క్స్ ఎవరైతే బాగా రాసిన వాళ్ళకి, కష్టపడిన వాళ్ళకి లాస్ అయిపోతున్నారు సార్. మెయిన్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా పెట్టాలి పేపర్. అంతేగాని ఓవరాల్ గా మనకు మార్నింగ్ రాసి ఒకే కుటుంబంలో మార్నింగ్ అన్న రాస్తే మధ్యాహ్నం చెల్లెలు రాస్తుంది, చెల్లెకి జాబ్ వస్తుంది, అన్న అలా నిలబడిపోతున్నాడు. చెల్లికి జాబ్ రావడం తప్పుగా సార్. ఒకటే సెక్షన్ వైజ్ నేనేమంటే, ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ లో ఒకటే పేపర్ ఉంటే సరిపోతుంది అని చెప్తున్నాం అనమాట. అది మెయిన్. ఇంకోటి వచ్చేసి మేమైతే చదువుతున్నాం మెథడ్స్ లో సప్రమాణత, విశ్వనిస్తారు వర్డ్స్ చదువుతున్నాం, కానీ మేము రాసే ఎగ్జామ్ కి లేదు. మేము రాసే ఎగ్జామ్ విశ్వనైతే లేదు, సప్రమాణత లేదు. అది కాబట్టి నేను ఒకటే కోరుకున్నాం, ఒకే జిల్లా ఒకే పేపర్. మీరు చెప్పండి, మొన్నటిదాకా డిఎస్సి కావాలని కోరారు, మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా డిఎస్సి కావాలనేసి అడిగాము. మొదటి సంతకం పెట్టి సంవత్సరం పాటు నిద్రపోయింది ప్రభుత్వము. రకరకాల కారణాలు చెప్తే వీళ్ళు పెడతారా లేదో ఆందోళనతో మేము డిఎస్సి కావాలని అడిగాం. ఈ రోజు కూడా డిఎస్సి ఇచ్చినందుకు ఎవరు బాధపడట్లేదు. కాకపోతే 75 సబ్జెక్టుల నుంచి 84 సబ్జెక్టుల వరకు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక విధంగా. ఇన్ని టెక్స్ట్ బుక్లు వాళ్ళు చదవాలంటే 40 రోజుల్లో మేము పరీక్ష పెడతామంటే, మరి కనీసం ఒక బుక్ చదవడానికి ఒక రోజన్నా సమయం ఇవ్వాలి కదా. మీరు ఇన్ని రోజులు 10 నెలల పాటు కాలయాపన చేసే బదులు 2 నెలల ముందే మీరు ఇదే షెడ్యూల్ ఇచ్చింటే మేము ప్రశాంతంగా చదువుకునే వాళ్ళం. మీరు ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి కనీసం 90 రోజులు సమయం ఇవ్వాలనేది మా డిమాండ్. అలాగే ఇప్పుడు చాలా మంది ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ భయపడుతున్నది ఏంటంటే, 2018లోన 2 పరీక్షలు రాసిన వాళ్ళకి మాత్రమే 80% ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు మొత్తం నెల రోజులు, జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు 30 రోజులు అంటే 60 పేపర్లు పరీక్ష జరగబోతుంది. 60 సెషన్లలో పరీక్ష జరిగితే ఒకే జిల్లాలో ఉండే వాళ్ళు ఒకే ఎస్జిటి పరీక్ష రాసేవాడు 10 రకాల పరీక్షలు రాస్తే వాళ్ళ పేపర్లన్నీ
హార్డ్ ఈజీ అని చెప్పేసి ఒక కమిటీ కూర్చొని ఆ మేధావులు యాడ్ చేయడం తగ్గించడం చేస్తారంట. వాళ్ళు తగ్గించే దాని మీద మాకి నమ్మకం లేదు, వాళ్ళు పెంచే దాని మీద మాకు నమ్మకం లేదు. ఆ బాధలేం లేకుండా ఈ హెచ్జిటి పరీక్ష రాసే ప్రతి వాడు ఒకే పేపర్ రాశాడు అనుకోండి, నాలెడ్జ్ నోడికి జాబ్ వస్తుంది, లేకపోతే లేదు. కాబట్టి ఒకే జిల్లా ఒకే పేపరు 90 రోజుల సమయం కావాలా? 7 ఏళ్ల పాటు ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులు మోసం చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి మీ వల్ల ఈ రోజు వయసు కోల్పోయాం కాబట్టి వయసు పెంచాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ఈ రోజు ఇంటర్లోనా డిగ్రీలోనా మీకు 45%, 50% ఉండాలని చెప్పి ఈ రోజు డిఎస్సి దగ్గర వచ్చి కండిషన్ పెడితే మరి ఈ రోజైనా ఎవరైనా సరే ఇంటర్లోనో డిగ్రీలోనో తక్కువ మార్కులు ఉండి బీఈడి చదువుకొని డైట్ చదువుకొని మొన్న టెట్ పరీక్ష రాసి 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినటువంటి వాడు ఈ రోజు నీకు ఎలిజిబిలిటీ లేదు అంటే ఆ బీఈడి సర్టిఫికెట్ ని ఏం పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. కనీసం బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఒక్కడు కూడా ఇలాంటి దుర్భరమైనటువంటి దరిద్రమైనటువంటి నిర్ణయం చేయడు. కాబట్టి ఈ నిర్ణయాలను కూడా వెనక్కి తీసుకోవాలా. అలాగే కంప్యూటర్ సైన్స్ లోన వాళ్ళు ఇంటర్లో ఫిజిక్స్ చదివారు, డిగ్రీలోన ఫిజిక్స్ చదివారు, వాళ్లకు బీఈడిలోన వాళ్ళు చదువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి సెకండ్ ఆప్షన్ సబ్జెక్ట్ ఉంది, మిగతా సబ్జెక్టుల మాత్రమే వాళ్ళకు కూడా ఫిజిక్స్ లోన ఫిజికల్ సైన్స్ లోన అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు చాలా దరిద్రంగా ఉంది. మొన్న 6000 పోస్టులు ఉన్నప్పుడే ఈ జిల్లాలోన పిహెచ్ లోన పోస్టులు చూపించారు, ఇప్పుడు మాత్రం పోస్టులు లేవు. అంటే పిహెచ్ వాళ్ళు నష్టపోతున్నారు, వయసు పేరుతో నష్టపోతున్నారు, పర్సెంటేజ్ పేరుతో నష్టపోతున్నారు, ఒకే జిల్లా ఒకే పేపర్ లేకుండా నష్టపోతున్నారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగులని ఏ ఒక్కరిని కూడా సంతోష పెట్టేలాగా కాకుండా అందరిని బాధ పెట్టేలాగా ఉంది. అందరిని సంతోష పెట్టేలాగా మీరు మార్పులు మాత్రమే చేయండి అని చెప్పేసి మేము రాష్ట్ర మంత్రిని కోరుతున్నాం. నారా లోకేష్ ని 15 బ్యాచ్లు వెళ్లి కలిస్తే నేను యథావిధిగా నడుపుతానంటున్నాడు. ఇలాగే గుడ్డిగా వెళితే నారా లోకేష్ కి మొన్న జగన్ కి పట్టిన గతే మీకు కూడా రాబోయే లోకల్ బాడీలో పడుతుంది తప్పకుండా. మీరు దృష్టిలో పెట్టుకొని రేపు మంత్రివర్గ మండలిలో మా అందరికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వమే ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి ఈ రోజు ఉచితంగా కోచింగ్ ఇస్తుంది. మరి నువ్వు 30 రోజుల్లో డిఎస్సి కోచింగ్ అయిపోగొట్టలేవు, 90 రోజులు కోచింగ్ ఇస్తానని చెప్పేసి కోచింగ్ సెంటర్లకు డబ్బులు తగలేసావు. మళ్ళీ వాళ్ళకు కోచింగ్ మధ్యలోనే పరీక్ష రాస్తే నువ్వు ఇచ్చిన కోచింగ్ ఎందుకోసం అని చెప్పేసి ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే డిఎస్సి మెగా డిఎస్సి వేసినందుకు ఆనందంగా ఉన్నా కానీ ఆ సమయం తక్కువగా ఉంది, ప్రిపరేషన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటు కొంతమంది ఈ వయోపరిమితి పెంచకపోవడం వల్ల ఈ యొక్క డిఎస్సికి అర్హత కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది, ప్రమాదంలో ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు ఒకే రోజు ఎగ్జిట్ ఎగ్జామ్ నిర్వహించాలి అందరికీ కామన్ గా, అలా కాకుండా బ్యాచ్ల వారుగా సెషన్ వారుగా నిర్వహించడం వల్ల టాలెంట్ ఉన్న వాడికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. డిఎస్సికి సంబంధించినటువంటి సమయం పెంచుతూ వీళ్ళుగా అభ్యర్థులు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ నిరుద్యోగులు కోరేటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.